అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు ఉండండి. కట్టుకోండి. యేసయ్య అంటే వాక్యము. శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట్లాడాడు, నడిచాడు, చేశాడు, చూపించాడు. అడుగు జాడలు ఉంచిపోయాడు. మాదిరి ఎగ్జాంపుల్ ఉంచిపోయాడు. కాబట్టి ఆయన వలె మనం జీవించడానికి ఆయన మన ముందుంచిన అతి పరిశుద్ధమైన దేవుని వాక్యమును మనం అంగీకరించి ఆ మూల రాయి అయిన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మాట యందు మనం కట్టబడడానికి ఆయన సజీవుడు, మనము కూడా సజీవముగా మనం కట్టబడడానికి దేవుని ఆలయంగా ఉండడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి మనం అది చేసుకోవాలి ఇష్టంగా. భౌతికమైన బాహ్యమైన విషయాలైతే ఎవరు చేసినా నడుస్తుంది. కానీ అంతరంగములో ఆత్మీయ విషయాలు ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. లేకపోతే అది అవ్వదు, జరగని పని. మన ఆత్మీయ సిద్ధపాటు పక్కోళ్ళు చేస్తే జరగదు. ఎదుటి వాళ్ళు చేస్తే జరగదు. ఇంకొకళ్ళు వచ్చి సిద్ధపరుస్తే సిద్ధపరచరాదు. ఇంపాసిబుల్. శరీరకంగా సిద్ధపరచొచ్చు, కానీ ఆత్మను సిద్ధపరిచేది మనకు మనం చేసుకోవాలి. ఆ ప్రభుకి అప్పగించుకొని ఆయన చెప్పినట్టు మనం చేస్తూ ఉండాలి. యెహోవా ఇల్లు కట్టించని యెడల కట్టువారి ప్రయాస వ్యర్థం. మనకు మనం ఇష్టానుసారంగా కట్టేసుకుంటే చివరికి వ్యర్థమైపోతుంది. ఇట్స్ ఇన్ వెయిన్. ఏం కట్టుకున్నావురా, ఏం కట్టావు, అది చెల్లదు అంటాడు ఇంజనీర్ వచ్చి. ఇది చెల్లదు, నేను అప్రూవల్ ఇవ్వను అంటాడు. ప్రభువా నేను కట్టుకుంటాను, నాకు సహాయం చేయి. ఆయన కట్టిస్తాడు. మనం దేవుని మీద కట్టబడాలి. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. కాబట్టి బండ మీద మనం కట్టుకున్న బుద్ధిమంతునిగా ఉండాలంటే యేసయ్య చెప్పిన మాట వినాలండి. అప్పుడు మన హృదయము కట్టబడుతుంది. దేవుని మాట విని వాటి చొప్పున చేస్తున్నామా, లేకపోతే పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా చేస్తున్నామా? ఆ మాట ఏంటో తెలియదు. దేవుడు చెప్పింది ఏం చెప్పిండు, ఏం చేసిండు అసలేం తెలియదు అన్నట్టున్నారా? దేవుడు ఆదిలో ఇశ్రాయేలీలకు ఒక బండ నుండి నీటి ప్రవాహమును ఆ కాలువలను ప్రవహింపజేశాడు. అవి తాగి వారు బతికారు. అదే సాదృశ్యంగా ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తులో మనం జీవించాలి. ఆ క్రీస్తు పైన మనం కట్టుకోవాలి. ఆయన మనకు పునాది అయి ఉన్నాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. ఎక్కువ మంది ఎట్లా ఉన్నారు? దేవునికి ప్రియులైన పిల్లల వల్లే లేరు. దేవుని పిల్లలలో, దేవుని బిడ్డలలో వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండలేకపోతే ఆత్మీయంగా నశించి దిగజారిపోయి నరకానికి వెళ్ళిపోతాం. పరలోకానికి వెళ్ళలేం, రక్షణ పొందలేం, నశించిపోతాం. అందుకనే జాగ్రత్త వహించాలండి. ప్రభు చేత మనం కట్టబడ్డానికి మనం పిలువబడ్డాం. మనం ఆయనకు లోబడాలి.